గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయంలో పవిత్రోత్సవాలు పరిసమాప్తి. సిరుల తల్లికి శ్రీకృష్ణ స్వామి, సుందరరాజస్వామి వార్లకు విశేష కైంకర్యాలు. శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, చక్రస్నాన మహోత్సవం. చంద్రగ్రహణం కారణంగా ఈ రోజు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత. భక్తులు సహకరించాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి విజ్ఞప్తి. కళ్యాణోత్సవ సేవలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి వైభవం. ఒంటిమిట్ట క్షేత్రంలో పౌర్ణమి ఉత్సవ సంబరం. దేవుని కడపలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు పరిసమాప్తం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని సన్నిధిలో మహాపూర్ణాహుతి. నంది వాహనంపై శ్రీ చంపకవల్లి సమేత పరాశరేశ్వర స్వామి కటాక్షం. నారాయణవనంలో ఆగమోక్తంగా ముగిసిన వార్షిక పవిత్రోత్సవాలు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలు ఆదివారం మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాలలో భాగంగా చివరి రోజు శ్రీ పద్మావతి అమ్మవారికి రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. హరిదేవేరి తిరుమల శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారు వేంచేసి భక్తులను కటాక్షిస్తున్న పుణ్యక్షేత్రం తిరుచానూరు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా అమ్మవారి సన్నిధిలో నిర్వహించే పూజలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఈ నెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆఖరి రోజైన ఆదివారం ఉదయం ఆలయంలోని యాగమండపంలో శ్రీ పద్మావతి దేవి, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం ఋత్విక్కులు మహాశాంతి హోమం జరిపి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. ఆపై పవిత్ర విసర్జన, నివేదన, కుంభ ప్రోక్షణ, మహామంగళహారతి కార్యక్రమాలను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం దంపతులు పాల్గొన్నారు.
అనంతరం స్నపన తిరుమంజన సేవను శోభాయమానంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠాలపై శ్రీ పద్మావతి దేవి, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారి ఉత్సవాలను శ్రీ చక్రతాళ్వార్ను వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ పూజలు నిర్వహించిన తరువాత పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఆపై ఉత్సవాలకు పసుపు, చందనం, తులసిమాలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు, అధికారులు ఊరేగింపుగా శ్రీ చక్రతాళ్వార్ను పల్లకీపై కొలువుదీర్చి పద్మ సరోవరం పుష్కరిణి వద్ద వేంచెవు చేశారు. అక్కడ సంప్రదాయ ఆగమోక్తంగా వైదిక క్రతువులతో చక్రతాళ్వార్కు పూజలు జరిపి కర్పూర హారతలు అందజేశారు. అనంతరం పద్మ సరోవరం పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం వేదోక్తంగా జరిగింది. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని 7వ తేదీ మధ్యాహ్నం 3:30 మూసివేసి 8వ తేదీ తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామివారి దర్శనాలు ప్రారంభమవుతాయని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు. తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రగ్రహణం కారణంగా దర్శనాల్లో వచ్చిన మార్పులను వివరించారు. ఈ విషయమై ఇప్పటికే ఇతర ప్రసార మాధ్యమాలు ఎస్వీబీసీ ద్వారా తెలియజేయడం జరిగిందని, భక్తులు టీటీడీకి సహకరించి తోడ్పాటును అందించాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులందరికీ కూడా ఇప్పటికే సమాచారం వేరియస్ మాధ్యమాల ద్వారా ఇవ్వటం జరిగింది. ఆదివారం టెంపుల్ 3:30 క్లోజ్ చేయటం జరుగుతుంది. అలానే ఎల్లుండి మార్నింగ్ చంద్రగ్రహణం 1:31 అయిపోయిన తర్వాత టెంపుల్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ 3 గంటలకి ఓపెన్ చేయటం జరుగుతుంది. అంటే ఎల్లుండి సుప్రభాత సేవతోటి మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేయటం జరుగుతుంది. సుప్రభాత సేవతోటి దాదాపు ఎల్లుండి 12 గంటలు టెంపుల్ మూసివేయటం జరుగుతుంది. దాదాపు 12 గంటలు మూసివేయటం వలన దర్శన టైం చాలా వరకు తక్కువ అవుతుంది. అందువల్ల దాదాపు 30-35 వేల మందికి మాత్రమే ఆదివారం దర్శనం చేపించడం జరుగుతుంది. అందుకే ఎల్లుండికి దర్శనానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేయటం జరిగింది. అందుకనే రేపున్న తక్కువ టైంలో ఎంతమందికి చేపించాలో అంతమందికి మాత్రమే చేపించి రేపు టెంపుల్ 3:30 క్లోజ్ అవుతుందంటే ఆల్మోస్ట్ 1:30 కల్లా మనకి టెంపుల్లో ఉండే అన్ని దర్శనాలు కంప్లీట్ కావాలి. ఎందుకంటే టెంపుల్ ప్రోగ్రామ్స్ ఇన్సైడ్ తోమాల సేవ కానీ లేకపోతే ఏకాంతంగా జరిగే ఏకాంత సేవ కానీ ఇవన్నీ కూడా సేవలు ఇన్సైడ్ రేపు 3:30 లోపలే చేయాలి. కాబట్టి దాదాపు అప్పటికి కూడా 2 గంటలు టెంపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కాబట్టి అన్ని దర్శనాలు కూడా రేపు ఆదివారం 1:30 లోపలే కంప్లీట్ చేయాలి. అందుకని మనకి దర్శన టైం చాలా తక్కువగా ఉంటుంది. ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, భక్తులు టీటీడీ వాళ్ళ కాషన్స్ కానీ ఇన్ఫర్మేషన్ కూడా పూర్తి స్థాయిలో చదువుకొని రావాలి. అలానే టీటీడీ ఇచ్చిన విజ్ఞప్తుల్ని కంపల్సరీగా పాటిస్తే వాళ్ళకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అలానే టీటీడీకి కూడా ఏ రకమైన సమస్యలు ఉండవని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా చాలా చాలా పెద్ద టైం, ఆల్మోస్ట్ 12 గంటలు టెంపుల్ క్లోజ్ అవుతుంది. కాబట్టి
చాలా వరకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పటికీ ఈరోజు శనివారం విపరీతంగా భక్తులు వచ్చారు. అందరూ కూడా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఆఫీసర్స్ అందరూ కూడా ఫీల్డ్లో ఉండి మ్యాక్సిమం దర్శనం చేపించి శనివారానికే క్లోజింగ్ బ్యాలెన్స్ తక్కువగా ఉండి చేసి ఆదివారానికి ప్రెజర్ లేకుండా చేయాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మనకి ప్రెజర్ పెరిగే కొద్దిగా మనం కూడా ఒక పాయింట్ ఎంతవరకు రేపు క్లియర్ చేయగలమో దాన్ని దృష్టిలో పెట్టుకొని క్యూ లైన్ను ఒక స్టేజ్ తర్వాత క్లోజ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా భక్తులకు ఒకే విజ్ఞప్తి, మీరందరూ కూడా క్లోజ్ చేస్తే ఒకవేళ క్యూ లైన్స్ మీరందరూ పిఏసీకి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్తున్నాం. ఎల్లుండి మార్నింగ్కి దర్శనం 3ంటికి ఓపెన్ అవుతుంది. అప్పటి నుంచి మళ్ళీ క్యూ లైన్లోకి వస్తే దర్శన అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఎల్లుండి విఐపి బ్రేక్, రేపు ప్రెజర్ అంటే రేపు భక్తులు అందరూ వేసి ఉంటారు కాబట్టి 8వ తారీఖు విఐపి బ్రేక్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అలానే మనకి రేపు ఉండే ఆర్జిత సేవలు కూడా చంద్రగ్రహణం కారణంగా ఉండే రేపు ఆర్జిత సేవలు అన్నీ కూడా రద్దు చేయటం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ కూడా ఎగ్జాక్ట్గా టైం ప్రకారం షెడ్యూల్ ప్రకారం మాత్రమే తిరుమల తిరుపతి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి వాటి రూల్స్ కూడా ఫాలో కావాల్సిందిగా ఈ సందర్భంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేయటం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. సీతారాముల కళ్యాణోత్సవ వీక్షణతో భక్తులు పులకితులయ్యారు. ఏకశిలా నగరంగా వినుతికెక్కిన కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో భాద్రపద మాసం పౌర్ణమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని మండపంలో సర్వాలంకార శోభితంగా అలంకరించిన సీతారాములను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, కన్యాదానం తదితర క్రతువులను పూర్తి చేసిన తరువాత వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవాన్ని కమనీయంగా పూర్తి చేశారు. కడప జిల్లా దేవుని కడపలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. ముందుగా ఋత్విక్కులు యాగశాలలో పలు వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాగ మండపంలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులకు, ప్రధాన కలశాలకు, హోమగుండాలకు పూజాధికారులు నిర్వహించి నీరాజనాలు సమర్పించారు. అనంతరం కలశ ఉద్వాసన జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై కలశాలను శిరస్సున ధరించి మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి కలశాలలోని పవిత్ర జలాలతో మూలవర్లకు, ఉత్సవమూర్తులకు సంప్రోక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీ ఆధ్వర్యంలో పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న చెంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు సంప్రదాయబద్ధంగా ముగిశాయి. ఈ సందర్భంగా చెంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారికి నందివాహన సేవ జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా నందివాహనంపై వేంచేపు చేసిన అర్చకులు సంప్రదాయ పూజా కైంకర్యాలతో సేవించారు. అనంతరం ఆలయ వీధుల్లో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్ల నందివాహన సేవ కనుల పండుగ సాగింది. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం.
సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం సదా శైవ పూజ్యం సదా శుద్ధ భస్మం సదా ధ్యానయుక్తం సదా జ్ఞానకల్పం భజే పార్వతీ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను, చిత్రపటాన్ని, టీటీడీ పంచగవ్య ఉత్పత్తులను అందజేశారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో భాద్రపద మాసం పౌర్ణమి పూజలు మంగళకరంగా జరిగాయి. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలోని అలంకార మండపంలో చొప్పరాలపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవిని దివ్యంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా కోట మండపానికి తీసుకువచ్చి అక్కడ ఊయలపై అభిముఖంగా కొలువుదీర్చి ఊంజల్ సేవ నిర్వహించారు. అలాగే శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో పవిత్రోత్సవాలు సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. పవిత్రోత్సవాలలో భాగంగా యాగశాల కార్యక్రమాలను పూర్తి చేసిన అనంతరం మేళతాళాలతో పవిత్రాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. ఆపై స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, పరివార దేవతామూర్తులకు పవిత్ర సమర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర మహేశ్వర. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర మహేశ్వర. టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు ఆదివారం 10,01,116 రూపాయలు విరాళంగా అందింది. ఈ మేరకు తిరుపతి తిరుమల ఫ్యామిలీ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత నాగార్జున నాయుడు శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి ఈ విరాళంకు సంబంధించిన చెక్కును అందజేశారు. కెనడా రాష్ట్రం మాంట్రియల్ నగరం జయ జయ నృసింహ నామస్మరణలతో మారుమ్రోగింది. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాలలో స్వామివారి కళ్యాణోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ మేరకు తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో మాంట్రియల్ నగరంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణ మహోత్సవం కనుల పండుగ జరిగింది. ప్రవాస భారతీయులు అధిక సంఖ్యలో యాదాద్రి నృసింహుని కళ్యాణోత్సవంలో పాల్గొని భక్తి తన్మయత్వంతో పరవశించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దేవస్థానం అధికారులను, అర్చకులను ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము
విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో నెలవైన నందత్త క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ పుణ్య ప్రదేశంలో కొలువైన శ్రీ నందత్త క్షేత్రంలో నిర్వహించిన అనంత పద్మనాభ స్వామివారి వ్రతాలలో పాల్గొని భక్తులు పులకితులయ్యారు. అర్చకులు భక్తులకు వ్రత మహాత్మ్యాన్ని గురించి వివరిస్తుండగా వారి సూచనలతో అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చిన భక్తులు అనంత పద్మనాభ స్వామివారి వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది. కోనసీమ జిల్లా మందపల్లి గ్రామంలో కొలువైన శ్రీ మందేశ్వర స్వామివారికి తైలాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. భాద్రపద మాసం శనివారాన్ని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారికి తైలాన్ని సమర్పించగా అర్చకులు తైలాభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. అనంతరం భక్తులు శనిదోష నివారణార్థం ఆలయంలో నిర్వహించిన హోమాలలో పాల్గొన్నారు. పలువురు భక్తులు ప్రాంగణంలో నువ్వుల దీపాలను వెలిగించి మందేశ్వరునికి నివేదించారు. చిత్తూరు జిల్లా సదుం మండలం కొత్తపల్లి గ్రామంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయ వార్షికోత్సవాలు కనుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు గర్భాలయంలో స్వామివారి బృహత్మూర్తిని నిత్య షోడశోపచారాదులతో సేవించారు. తరువాత స్వామివారికి సుందర శోభితంగా అలంకరణలు జరిపి అష్టోత్తర శతనామావళిని పారాయణం చేసి నివేదన మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని గోవిందనామ స్మరణలతో పరవశులయ్యారు. కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం భక్తులతో కళకళలాడింది. 7 వారాల వెంకటేశ్వరుడిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వరుని దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయం సందడిగా కనువిందు చేసింది. 7 వారాల పాటు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుంటే అభీష్టం నెరవేరుతుందని ఈ ప్రాంతవాసుల ప్రగాఢ నమ్మకం. ఈ సందర్భంగా కోరిన కోరికలు నెరవేరిన భక్తులు స్వామివారి దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారి దర్శనం చేసుకుని గోవిందనామ స్మరణలతో పులకితులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా గణపతి బప్ప మోరియా నామస్మరణలతో మారుమోగింది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో కొలువుదీరిన గణపయ్యలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిమజ్జనానికి తరలించారు. గట్టి బందోబస్తు, జిల్లా అధికార యంత్రాంగం, పోలీసు శాఖ సమన్వయం నడుమ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహణలో అత్యంత కోలాహలంగా గణపతి నిమజ్జన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిమజ్జనం ఆశాంతం ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా భక్తుల భద్రత, ఇతర ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర స్వయంగా పర్యవేక్షించారు. నెల్లూరు నగరంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం గమనీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో ప్రత్యేక వేదికపై కొలువుదీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు కళ్యాణాన్ని నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. చిత్తూరులోని గిరింపేటలో వెంచేసిన శ్రీ శివకామ సుందరి సమేత చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. మాస పూజలలో భాగంగా సాయం సంధ్యా సమయంలో ప్రదోషకాల అభిషేకాలను నిర్వహించారు.
గర్భాలయంలోని శ్రీ చిదంబరేశ్వరునికి, స్వామివారి సన్నిధిలోని నందీశ్వరునికి అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ ఏకకాలంలో పలు రకాల ద్రవ్యాలతో ప్రదోషకాల అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై శివపార్వతుల ఉత్సవమూర్తులకు అభిషేకాది ఆరాధనలు జరిపారు. అనంతరం నందీశ్వరునికి ఆది దంపతులకు మహామంగళ నీరాజన సమర్పణ గావించి భక్తులకు దర్శనం కల్పించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో కొలువుదీరిన అమ్మవారు శ్రీ అపర్ణాదేవి మహాశాంత స్వరూపిణిగా ఈ ఆలయంలో శ్రీ అపర్ణాదేవి భక్తుల కోరికలను నెరవేరుస్తూ కొంగు బంగారు దేవతగా పూజలందుకుంటున్నారు. ఎంతో మహిమాన్విత అమ్మవారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలను పురస్కరించుకుని కుంకుమ పూజలను నిర్వహించారు. అర్చకులు సంకల్ప పూజలతో అమ్మవారికి సకల ఉపచార సహితంగా కుంకుమార్చనలతో ఆరాధనలు జరిపారు. భక్తులు సామూహిక కుంకుమార్చనలతో శ్రీ అపర్ణాదేవిని ఆరాధించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీగిరిపై వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ భక్తిరస భరితంగా సాగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలోని బాపూజీ గోసంరక్షణ కేంద్రంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోవిందనామస్మరణలు, కళా సాంస్కృతిక ప్రదర్శనల నడుమ ఒంగోలు పురవీధుల్లో శ్రీగిరి శ్రీ వెంకటేశ్వరుని గిరి ప్రదక్షిణోత్సవం ఆద్యంతం ఆహ్లాద శోభితంగా సాగింది. చిత్తూరు సంతపేటలో వేంచేసిన భక్తుల ఆరాధ్య దేవత శ్రీ కరుమారియమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు స్వయంగా అమ్మవారికి పాలాభిషేకాలను నిర్వహించారు. ముందుగా క్షీర కలశాలను శిరస్సున ధరించి ప్రదక్షిణగా అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం శాస్త్రోక్తంగా అమ్మవారికి క్షీరాభిషేకాలను నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 82,118 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,118 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,97,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.